మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని మందిరంలో ఉండే దీవెన మీకు మెండుగా కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 19వ వచనమును ధ్యానం చేసుకుందాం. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి. దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. దేవుని వాక్యంలో ఆయన భక్తులతో దర్శనమున ఇలాగ సెలవిస్తారు. ఎందుకనగా ఆయన తన భక్తులను విడువడు, వారు ఎన్నటెన్నటికీ కాపాడబడుదురు. ఆయన వారికి చేసిన వాగ్దానమును నెరవేర్చు దేవుడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 28వ వచనంలో, ఎలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారు ఎన్నటెన్నటికీ కాపాడబడుదురు అని దేవుని వాక్యంలో రాయబడింది. అనగా ఆయన తన భక్తులను తన కొరకు ఏర్పరచుకుంటాడంట. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకుని నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసిన ఆ భక్తులతో దర్శనమందు దేవుడు 89వ కీర్తనలో ఇలాగ సెలవిస్తాడు. ఏమని సెలవిస్తాడంట అంటే ఆయన భక్తులకు ఆయన శుభవచనమును సెలవిస్తాడు. ఆయన మాట శుభవచనము. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మీకు శుభమని రాయుచున్నాను అంటాడు. ప్రతి పత్రికలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో మీకు శుభము, మీకు శుభము అని చెప్పి శుభవచనము దేవుడు ఎప్పుడు మనకు అనుగ్రహిస్తాడు. తన భక్తులతో ఆయన ఎల్లప్పుడూ శుభవచనమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి. కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 8వ వచనంలో, దేవుడైన యెహోవా సెలవిచ్చు మాట నేను చెవిని పెట్టెదను, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. ఎందుకనగా ఆయన తన భక్తులను ఎన్నటికీ విడువడు, ఎడబాయడు. ఆయన కాపాడు దేవుడై. ఒకసారి దేవుడు మనకు వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం ఎలాగంటే అది మనకు ఎలాగ తెలుస్తుంది? దేవుని వాక్యం చదువుట ద్వారా. మనం దేని గురించి అయితే ఆలోచన కలిగి ప్రార్థన చేస్తున్నామో, ఏ విషయములను బట్టి దేవునిపై భారము మోపి మనం ప్రార్థన చేస్తున్నామో, ఆయా విషయములను బట్టి దేవుని వాక్యమును మనం తెరిచినప్పుడు, పరిశుద్ధ లేఖనంలో తెరిచినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. కొన్నిసార్లు మనల్ని సరిదిద్దటానికి, మనల్ని గుణపరచడానికి, క్రమశిక్షణలో పెట్టడానికి కొన్ని అనుకూలముగా ఉండవు. కానీ అది శుభవచనంగానే దాన్ని మనం అన్వయించుకున్నప్పుడు అది శుభవాగ్దానముగా మారి ఆ మాట ఎన్నడూ తప్పిపోదని దేవుని వాక్యంలో రాయబడి. అందుకే మొదటి రాజుల గ్రంథంలో ఇలాగూ 8వ అధ్యాయములో ఇలాగూ భక్తుడు సొలొమోను ప్రార్థన ఇలాగూ ఏమంటాడు చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో 56వ వచనంలో, ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు అంటాడు. తన భక్తులతోనూ తాను ఏర్పరచుకున్న వారితో శుభవచనం సెలవిస్తారు. ఆ వాగ్దానము శుభవాగ్దానము తప్పిపోయినది కాదు, అది ఎన్నడూ తప్పిపోదు. ఆయన మాట తప్పుటకు ఆయన నరుడు కాదు. ఆయన పరలోకమందున్న దేవుడు, సజీవుడైన దేవుడు, జీవం గల దేవుడు, గొప్ప దేవుడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన సెలవిచ్చిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. ఆయన చేసిన వచనము శుభవాగ్దానముగా మారుతుంది. అది శుభప్రదమైన నిరీక్షణను మనకు పుట్టిస్తుంది. జీవంతో కూడిన నిరీక్షణ మనకు పుట్టిస్తుంది. ఎందుకనగా మన విశ్వాసము, మన నిరీక్షణ
యేసుక్రీస్తునందు భద్రపరచబడి ఉంది. ఆయనే మనకు నిరీక్షణ అయి ఉన్నాడు. ఆయనే మనకు వాగ్దానం చేయువాడై ఉన్నాడు. అందుకే 2 కొరింథీ 1:19 20 వచనంలో ఎన్ని వాగ్దానములైనా అవన్నీ క్రీస్తునందు అవునట్టుగా ఉన్నాయి. ఆయన అవుననువాడు ఉన్నాడు కానీ కాదనువాడు కాదని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా 7 సంఘముల గురించి రాస్తూ భక్తుడైన యోహాను 3వ అధ్యాయము 14వ వచనంలో లావదోకియలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు ఆమేన్ అనువాడును అనగా అలాగు జరుగును, ఆ ప్రకారమే జరుగును, నీ విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక ఆమేన్ అని అనువాడు, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పునది ఏమనగా అంటున్నాడు. అలాగే ఆమేన్ అనువాడ అని కూడా రాయబడి ఉన్నది. ఆమేన్ అనువాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగూ ఆయన వాగ్దానములన్నీ శుభవాగ్దానములుగా తన భక్తులకు దేవుడు దానిని శుభవచనముగా సెలవిచ్చి అది నెరవేర్చు వరకు, అది నెరవేర్చబడటానికి ఆ వాగ్దానమును వాక్యము ద్వారా, వాగ్దానం అనగా వాక్కు ద్వారా దేవుడు ఉచితముగా అనుగ్రహించే దానము వాగ్దానం. ఆయన వాక్యము ద్వారా అనుగ్రహించే దానము. ఆ వాక్యము ద్వారా అనుగ్రహించే ఆ దానమును మనం పొందుకున్నప్పుడు అది శుభవాగ్దానముగా దేవుడు అనుగ్రహిస్తాడు, శుభవచనమునుగా మారుస్తాడు. అందుకే ఆయన 2 కొరింథీ 1:20 ఏమంటాడు, అవి అన్నీ దేవునికి మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవన్నీ నిశ్చయములై ఉన్నవి అంటారు. దేవుని వాగ్దానం ఎన్ని అయినను అవి క్రీస్తునందు మనకు నిశ్చయముగా అనగా ఆమేన్ అలాగూ అనుగ్రహింపబడుతుంది. శుభవాగ్దానముగా ఆయన మాట తప్పని దేవుడు. ఆయన వాగ్దానములు ఏవి తప్పిపోలేదు. ఆయన మాట ఎన్నడూ నిరర్ధకము కానేరదు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఆమేన్ అనువాడు అనగా అలాగూ జరుగునుగాక. ఆ వాగ్దానము నా నామమును ప్రార్థన చేసి మీరు నా నామమును బట్టి ఏది అడిగినను మీకు అప్పుడు అనుగ్రహింపబడుతుందని దేవుని వాక్యంలో ఎప్పుడు అంటే ఆయనకి ఇష్టమైనది మనం చేసినప్పుడు, ఆయనకి ఇష్టముగా ఉండినప్పుడు. 1 యోహాను పత్రిక ఎలాగో మనం ఆయనకి ఇష్టలుగా ఉంటామంట అంటే 3వ అధ్యాయం 22వ వచనం, మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకుతుంది. ఆయన ఆజ్ఞ ఏమనగా, ఆయనకు మనం గైకొనవలసిన ఆయన ఆజ్ఞ ఏమనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరినొకడు ప్రేమించు, అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహింపబడతాయని దేవుని వాక్యంలో. కాబట్టి అది శుభవాగ్దానముగా, శుభవచనముగా అపోస్తలుడైన పౌలు గారు, పేతురు గారు, పౌలు గారు కూడా ప్రతి శుభము మీకు శుభమని చెప్పి రాయనుది అంటాడు. తిమోతికి రాసిన పత్రికలో మీకు శుభమని చెప్పి రాస్తూ ఉన్నాడు. అలాగే సంఘములకు అన్నిటికీ మీకు శుభము అని చెప్పి తెస్సలోనిక సంఘానికి కూడా తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు శుభమని చెప్తూ ఉన్నాను. ఆ శుభవాగ్దానము ఎన్నడూ తప్పిపోని ప్రతి విశ్వాస విషయంలో దేవుని యందు భయభక్తులు గలవారి జీవితంలో ఆయన వాగ్దానము చేయువాడు నమ్మదగిన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. 10వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23 వచ్చిన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయం మనం ఒప్పుకునేది నిశ్చలముగా పట్టుకుందాము. ఆ నిరీక్షణ ఎటువంటిదంట? అది శ్రేష్టమైనది, శుభప్రదమైన నిరీక్షణ. అందుకే యేసుక్రీస్తు ప్రభువునందు మనకు ఆ నిరీక్షణ పరలోకమందు భద్రపరచబడి ఉన్న మన నిరీక్షణయు మన విశ్వాసము ఆయన యందు పరలోకమందు భద్రపరచబడి ఉన్నవారి దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి మనం ప్రతి విషయంలో దేవుని వాగ్దానం గురించి మనం నమ్మి సందేహపడక, అందుకే రోమాపత్రిక 4వ అధ్యాయము 20వ వచనం అబ్రహాము గారి విశ్వాస నిర్వచనం ఎలాగుందంటే, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహింపరిచి
ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందిన, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు మనం కూడా అలాగే దేవుని వాగ్దానములు ఎన్ని అయినా అవన్నీ క్రీస్తు ద్వారా మనకు అవును అన్నట్టుగా అది శుభవాగ్దానముగా శుభవచనముగా తన భక్తులైన మనతో దేవుడు సెలవిచ్చిన మాట. ఆ శుభవాగ్దానం ఎన్నడూ తప్పిపోవు. ఎందుకనగా మనం దేవుని మహింపరిచేవారుగా ఉండాలి, రూఢిగా విశ్వసించేవారుగా ఉండాలి అని దేవుని వారు. సందేహం ఉండకూడదు. మీరు అడిగినప్పుడు అనుమానము కలిగి ఉండకూడదు. మీకు కావలసినవన్నీ తండ్రి అయిన దేవునికి తెలుసు. మీరు అడగక మునిపే మీ అక్కర్లన్నీ తెలుసు. కానీ మీరు ఆయన వాక్యము ద్వారా అనుగ్రహించిన ఆ వాగ్దానమును మీరు నమ్మినప్పుడు, అనుమానము లేకుండా నమ్మినప్పుడు, సందేహపడకుండా నమ్మినప్పుడు, విశ్వాసం ఇచ్చినప్పుడు దేవుడు మీరు విశ్వసించిన ప్రకారం మీకు అవునుగాక అన్న వాగ్దానం నెరవేరుస్తుంది. మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక. నీ విశ్వాసమే నీకు సహాయం చేస్తుంది, నీ నమ్మికే నిన్ను ఆదరిస్తుంది, వాగ్దానం నెరవేరుస్తుంది, శుభకరమైన ఆనవాళ్ళు నీకు కనపరుస్తుంది. ఆయన భక్తులతో సెలవిచ్చు ఆ వాగ్దానము దేవుడు నమ్మదగిన దేవుడు. మనం నమ్మదగిన వారము కానప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మన కొరకు సిద్ధపరిచిన దాన్ని తప్పక మనము విశ్వాసము స్థిరముగా ఉండి దేవుని మహింపరచు వారముగా ఉండినప్పుడు అబ్రహాము వలె సందేహం లేకుండా రూఢి అయిన విశ్వాసంతో, లోతైన విశ్వాసంతో మనము ప్రార్థన చేయుచు దేవుని కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆ వాగ్దానములన్నీ నిశ్చయముగా ఆమేన్ అనువాడు మీకు జరుగునుగాక, కలుగునుగాక, ఆమేన్ అని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి మనం అలాగూ దేవుని సన్నిధిలో ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకొనొచ్చు. అది క్రీస్తు యేసునందు మనకు సమృద్ధిగా అనుగ్రహింపబడినట్లు దేవుని మహింపరచువారముగా విశ్వాసంలో స్థిరముగా ఉండి నిరీక్షణతో కనిపెట్టుకొని మనం ప్రార్థించి దేవుని దీవెనలు మెండుగా పొందుకోవాలని ఆయన తన భక్తులతో శుభవచనము సెలవిస్తాడు. శుభకరమైన ఆనవాలు కనపరుస్తాడు. ఆయన వాగ్దానం నెరవేర్చాడు. శుభకరమైన వాగ్దానము ఎన్నటికీ తప్పిపోయినది కాదు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనమందరము అలాగూ యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి మన విశ్వాసం నిరీక్షణ క్రీస్తు యేసునందు మన కొరకు భద్రపరచబడి ఉన్నదని, దాచబడి ఉన్నది. అది మనం ధైర్యం విడిచిపెట్టక మనం ప్రతిఫలం పొందుకోవడానికి ఆయన శుభ వాగ్దానముల గురించి అవిశ్వాసము సందేహపడక మనం నశించుటకు వెనక తీయవారం కాదు, కానీ ఆత్మను రక్షించుకుంటూ విశ్వాసం గలవారమై, ధైర్యం గలవారమై, నిబ్బరము గలవారమై మనం ఉండి ఆ శుభకరమైన వాగ్దానములు శ్రేష్టమైన దాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని పొందుకోవటానికి మనము దేవుని సన్నిధిలో మన ఆనందమును సంతోషమును పొందుకొని ఆ వాగ్దానం పొందే నిమిత్తము మనం దేవుని యొద్దకు వచ్చి మనము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆ శుభకరమైన ఆనవాలు కనపరిచినట్లు శుభప్రదమైన నిరీక్షణ మనకు కలిగినట్లుగా శుభ వాగ్దానం అని ఎన్నడూ తప్పిపోడు. ఆయన మాట తప్పని దేవుడని విశ్వసించి ఆయన ఇర్మియా గ్రంథం 33:2 మాట నెరవేర్చి యెహోవా దాన్ని స్థిరపరచవలని నిర్మించి యెహోవా ఇలాగ సెలవిస్తుంది. దాన్ని ఒకసారి నీ కొరకు ఆయన వాగ్దానం చేసి ఉంటే దాన్ని నిర్మిస్తాడు, దాన్ని నెరవేరుస్తాడు, స్థిరపరుస్తాడు. అది శుభవాగ్దానము మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడని దేవుడి వాక్యమందు మనకు రాయబడి ఉన్నది. కాబట్టి మనం అలాగ విశ్వాసము నిరీక్షణ, అందుకే 1 పేతురు పత్రిక 1:21 ఇలాగూ కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి కనుక మీ విశ్వాసము ఫలము మీరు తప్పక పొందుతారు. అది వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనము ఆ వాగ్దానం పొందుకొని వారముగా శుభకరమైన ఆనవాళ్ళు దేవుడు మనకు కనపరిచినట్లుగా ఆ శుభ వాగ్దానం ఎన్నటికీ తప్పిపోదు. మాట ఇచ్చిన దేవుడు, సెలవిచ్చిన దేవుడు, జీవం గల దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయన మాట తప్పుటకు నరుడు కాదని దేవుని వాక్యంలో ప్రవక్తల గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ యేసుక్రీస్తునందు అవును ఆమేన్ జరుగును గాక అని మన జీవితంలో నిశ్చయంలో ఉన్నది. కాబట్టి మనమందరము అలాగూ అంటే నిరీక్షణతో విశ్వాసముతో అబ్రహాములు దేవుని మహింపరచువారంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారంగా ఆయన తట్టు చూసి ప్రార్థించేవారంగా శుభ వాగ్దానమును పొందుకునే వారంగా మన కార్యసిద్ధి కలుగు చేయనట్లుగా
వాగ్దానం చేసిన నమ్మదగిన వాడని ఆయన నమ్ముకొని మనము ప్రార్థించి ఆ శుభ వాగ్దానము శుభవచనము ఆయన సెలవిచ్చిన మాటను పొందుకున్న విశ్వాసము ప్రతిదినము మనం ప్రతిదినము ప్రార్థించేవారు, ప్రతిదినము నిరీక్షణతో కనిపెట్టుకొని విశ్వాసంతో కూడిన ఆత్మతో ప్రార్థించి దేవుని వాగ్దానములు మనం పొందుకొని ఆ వాగ్దానం మన జీవితం నెరవేర్చబడు నిశ్చయముగా నీకు నీ కుటుంబానికి అనుగ్రహించబడును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మహోన్నతుడైన తండ్రి మీకు స్తోత్రం. కృపగల దేవా దయగల మా తండ్రి, అవును తండ్రి, క్రీస్తునందు మీరు సెలవిచ్చిన ప్రతి శుభవాగ్దానం శుభవచనం ప్రభా మీ బిడ్డలైన మాకు అనుగ్రహిస్తూ అవి నిశ్చయములైనవి తప్పక జరుగుతాయని శుభవాగ్దానం ఏది తప్పిపోదని మేము నమ్మి మేము మహింపరచువారము సందేహం లేకుండా విశ్వాసం రూఢిగా విశ్వసించి ప్రభా మేము ఆ విశ్వాసం ద్వారా వాగ్దానములు పొందుకునే భాగ్యం ప్రతి వ్యక్తి జీవితంలో వారు దేని కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉదయకాలంలో ప్రభు ప్రార్థన మీ మందిరంలో ప్రార్థిస్తున్నారు. ఆలకించండి, సహాయము చేయండి, ఆదరించండి. నిశ్చయముగా జరుగున శుభ వాగ్దానం వారి జీవితం నెరవేర్చండి. మీరే మా ద్వారా మహిమ ఘనత ప్రభావం పొందుకున్నాం. ఈ నామమునకు మహిమ కలుగుటకై అవి నిశ్చయములే ఉన్న ప్రతి ఒక్కరు గ్రహించి మీకు తగిన మహిమ ఆరోపిస్తూ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మీరు సెలవిచ్చిన శుభవచనం శుభవాగ్దానముగా మారి ప్రభా శుభకరమైన ఆనవాళ్ళు వారు పొందుకున్నట్టు సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ప్రతి ఒక్కరిని గురించి ప్రార్థిస్తూ అనారోగ్యంతో ముట్టి స్వస్థపరచండి ప్రభా. మీ మందిరంలో చేయు ప్రతి ప్రార్థన ఆలకించి విశ్వాసంతో కూడిన ఆత్మతో మేము ప్రార్థిస్తూ జ్ఞాపన ఆత్మను కలిగి ఉండి ప్రతి ఒక్కరూ ప్రభు స్వస్థపరచబడే భాగ్యం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, శుభ వాగ్దానము దేవుడు మీకు అనుగ్రహించి శుభకరమైన ఆనవాళ్ళు కనపరిచి ఆయన మనతో సెలవిచ్చిన శుభవచనం నెరవేర్చి అవి నిశ్చయముగా క్రీస్తునందు ఆయనకు మహిమ కలుగుటకై మీ జీవితంలో కార్యసిద్ధి కలుగు చేయును గాక. ఆమె దేవుని దీవించును గాక. ఆమె.